కాంగ్రెస్ సర్కార్పై అన్నదాతలు తిరగబడుతున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిరిసిల్ల రోడ్లపై నిలబడి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వడ్లు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత ఉండడంతో సకాలంలో ధాన్యం కొనుగోలు జరగడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షంతో ధాన్యం తడిసిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కిన వాళ్ళు పొద్దున 9కి ఎక్కాల. జాయింట్ కలెక్టర్ సార్ చెప్పిండు. నలభై కిలోల బారదాన్ని నిండంగా 2 కిలోల తరుగు పెట్టుకోగా మళ్ళీ వేరే సంచులలోకి నింపుతారు సార్. అన్ని అడ్లు దూగుతుంది. ఇప్పుడు మాకు నష్టంకు న్యాయం జరగాలి. కాంటే ఇట్లనే పెట్టుకోవాలి. మేము అడ్లు ఎండ వసూలు మొత్తం కాదు సార్. ఎందుకు పెడతలేరు ఏమో సార్. రోజు దోలుకొస్తామంటారు. ఆమాలలోను రోజు దోలుకొస్తలేరు. మళ్ళా వర్షం పడుతుంది, నానుతుంది. ఇప్పుడు నేర్పుతానం పానం పోగా జర అయితే ఆనొస్తుంది. పెట్టలేదు. ఒక 4-5 ఫుట్లు పెట్టిరు, బంద్ చేసారు. దినాం అడిగితే దినాం 3 గంటలకు 4 గంటలకు వస్తారు. అమ్మాలోళ్ళు కొన్ని కాండ పెడుతురు, వెళ్ళిపోతారు. ఈయన వర్షం వచ్చే టైం కాగితాలు ఇస్తారంటే కాగితాలు ఇయ్యలేదు. మేము గుండెచ్చి కప్పుకున్నాం. మరి వర్షం వెలిసినాక కాగితాలు ఇస్తారంటే బంగ్లా పోతే కొత్త కాగితాలు మొత్తం నానే పెట్టుకున్నాం. ఒక కాగితం ఇయ్యలేదు. వర్షం వెలిసినాక కాగితాలు ఇస్తామంటే అప్పటికి అంటిపోయినాయి అందరి. ఒక లారీ సగం అడ్డు కొట్టుకుపోయినాయి సార్ మొత్తాన్ని. కాండాలు ఏమన్నా అంటే లేబర్ వస్తారు పెట్టిస్తా, లేబర్ వస్తారు పెట్టిస్తుంది. ఇదే ముచ్చట. దినా 3 గంటలకు రావాలి, చేసే పెట్టాలి, పోవాలి. పైన డిమాండ్ అయింది సార్. ఉన్న వాటికి కాండ కావాలి మొత్తం. ఇప్పుడు నాణ్య మరెండ పెట్టాలంటే ఎండ పెడతాం సార్. అది ఇప్పుడు మనం మొత్తం ఆనే కాదు ఎండబెట్టు రెక్కలని జబర్దబ్ రాత్రి పుల్లు అయినాయి మొత్తం అందరికి రైతులకు. వడ్డు కొట్టుకపోతే వడ్ల కట్టము సంతులు వేసినా ఆగలేవు. 15 రోజుల క్రితం వచ్చినాయి సెంటర్ వాళ్ళు. ఇప్పటికీ అమాలీలను వాళ్ళు తోలుకోలేరు. కుప్పలు అట్టనే ఉన్నాయి. దగ్గర 60 నుండి 70 కుప్పలు ఉన్నాయి. ఇప్పటికీ వారం రోజులు అవుతుంది. కలెక్టర్ ఏం చెప్పిందంటే వారం 10 రోజుల్లో అయిపోవాలి అని చెప్పిండు. కలెక్టర్ చెప్పిండు. అయినా కానీ వాళ్ళు 10 కుప్పల కంటే ఎక్కడ చేయలేరు. ఇప్పటికీ అమలు లేరు. అమలు ప్రాబ్లం. సెంటర్ వాళ్ళని అడిగితే వాళ్ళకి 10 సెంటర్లు ఉన్నాయట. మా దగ్గర మేము మెల్లమెల్ల అన్ని సెంటర్లను చూసుకొని రావాలి అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ అమలు లేరు.